ఈ నెల 27, 28వ తేదీలో జరుగు మహానాడు సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కోరిన చంద్రగిరి సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతి రెడ్డప్ప శెట్టి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడం జరిగిందని, పార్టీ నన్ను గుర్తించి నాకు సింగిల్ విండో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది అని తెలిపారు. నాకు సహకారం అందించిన చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంను పులవర్తి నాని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అని కొనియాడారు. అనంతరం చంద్రగిరి సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతి రెడ్డప్ప శెట్టి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. అందరికీ నమస్కారాలండి. నేను నాకు సింగిల్ విండో డైరెక్టర్గా పదవి ఇచ్చిన నాన్నన్న గారికి, పులివర్తి నాన్నన్న గారికి, నరసింగాపురంలో ఎక్స్ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర రెడ్డి గారికి, వాళ్ళ కుమారుడికి నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు వాళ్ళకి విజయనే ఉంటానని నేను తెలుపుకుంటాను. వాళ్ళకి నా ధన్యవాదాలండి. అట్టే సింగిల్ విండో సొసైటీ పరిధిలోని రైతులందరికీ కూడా నా ధన్యవాదములు. మా స్టాఫ్కి కూడా ధన్యవాదాలండి. ఇక్కడ నరసింగాపురం సింగిల్ విండో అభివృద్ధి పరిచేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారు. దాన్ని ఇంతకుముందు పాలకవర్గం వాళ్ళు వేరే వాళ్ళకి అందరికీ లోన్స్ ఇచ్చేసి అది అట్టే ఇవి నిలిచిపోయాయండి, లోన్స్ రికవరీ లేకుండా. దాన్ని రికవరీ చేసి సంఘాన్ని అభివృద్ధి పరిచేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు అన్నగారు. దాన్ని నేను వాళ్ళు ఇచ్చిన దానికి నేను నా సాయశక్తిలా కృషి చేసి ఎంతైనా 100% కాకపోయినా కనీసం ఎక్కువ మాకు బాధ్యత అప్పగించిన దానికి, వాళ్ళ అభిమానం చూరగొనేదానికి దాన్ని అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. సంఘమునందు లోన్స్, నిలిచిపోయిన లోన్స్ వసూలు చేసేదానికి మా ప్రెసిడెంట్ గారి యువకుడు వినోద్ కుమార్ రెడ్డి అని ఆయన, ఇంకో డైరెక్టర్, నా తోటి డైరెక్టర్ ఉమామహేశ్వరతను నేను కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎవరికి లోన్స్ ఇవ్వాలి, కరెక్ట్గా కర్తవ్య రాజా చూసుకొని వాళ్ళకందరికీ ఇచ్చి అందరినీ అభివృద్ధి చేసి మోటివేట్ చేసి వాళ్ళ భవిష్యత్తును ఇంకా ఎక్కువగా ఉండేట్టుగా చేయాలని మేము శ్రద్ధ తీసుకొని వహిస్తున్నామండి. లోన్స్ అన్నీ కరెక్ట్గా రెన్యూవల్స్ చేసుకునేది కానీ, రికవరీ చేసుకునేది కానీ, వాళ్ళకి తిరిగి ఇచ్చేది కానీ, గోల్డ్ లోన్లు అవన్నీ కూడా ఇచ్చేదానికి వాడుపడతాం. లాకర్స్ అన్నీ కూడా ఉన్నాయి మా సొసైటీలో. దాన్ని అంతా ఇంకా డెవలప్ చేయాలని మేము నిర్ణయించుకుంటున్నాం సార్. ఈ సంఘం నందు రుణాల కోసం అమౌంట్కి ఈ బ్యాంకులు కానీ అందరూ మేము మీకు లోన్స్ రూపాయలు ఇస్తాము, దానిపైన మీరు డెవలప్ చేయండి అంటున్నారు. ఇది 76లో స్థాపించిన నరసింగాపురం రైతు సేవా సహకార సంఘం అనే సొసైటీని స్వర్గీయ రెడ్డివారి నారాయణ రెడ్డి గారు అందరి మంచి కోసం ఈ బ్యాంక్ ఉపయోగపడాలని దాన్ని స్థాపించినారండి. ఈ స్టేట్ చిత్తూరు జిల్లాలోకి ఇది ఒకటే ఉండేది. స్టేట్లోకి కొన్ని ఉన్నాయి, జిల్లా వారీగా ఉన్నాయి. అన్నిట్లోకి ఇది సెకండ్ సార్ ఆదాయంలో మరి జరుగుతూ ఉంది. మొన్న జనరల్ బాడీ మీటింగ్లో కూడా అధికారులంతా, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులంతా వచ్చి అందరికీ హామీలు ఇచ్చి మేముండాం, మీ వెనకాల మీరు దీన్ని డెవలప్ చేసేదానికి కృషి చేయండి అని అందరూ సలహాలు, పెద్దలు అందరూ వచ్చిన జనరల్ బాడీకి వచ్చిన పెద్దలు అందరూ సలహాలు ఇచ్చినారు సార్. మేము దీన్ని సాయశక్తుల అభివృద్ధి పరిచేదానికి మేము, మా బోర్డు, మా ప్రెసిడెంట్ గారు యువకుడు, ఆయన చదువుకున్న ఆయన మిగతా నేను, నా తోటి డైరెక్టరు దీన్ని ఎక్కువ అభివృద్ధి చేసి లాభాలు నడిపించేదానికి ప్రయత్నం చేస్తాం సార్. ఈ నరసింగాపురం సొసైటీకి 2 గోడౌన్లు ఉన్నాయి, 2 సంస్థలు ఉన్నాయి సార్. ఒకటి చనగిరిలో బ్రాంచి, తొండవాడలో ఒక బ్రాంచ్ ఉంది. తొండవాడలో ఉండే దాని ప్రాపర్టీకి చుట్టూరు ప్రహరీ లేదు, దాన్ని ప్రహరీ కట్టి బాగా డెవలప్ చేయాలని మొన్న నిర్ణయం తీసుకున్నాము. చంద్రగిరిలో ఆఫీసు ఉంది, వచ్చిన గోల్డ్ లోన్లు కానీ, ఎస్బీలు కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకున్నది కానీ, లాకర్ సౌకర్యం కానీ అన్నీ ఉన్నాయి చంద్రగిరిలో. చుట్టూ రూములు ఉన్నాయి, రెంట్లు వస్తాయండి. దాన్ని ఇంకా కొంచెం పైన వేసి రూములు వేసి ఇంకా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాము. పార్టీ పరంగా ఎక్కడ మీటింగ్లు జరిగినా పోయేది కాక మా బంధువర్గంలో కూడా మనుషులు తీసుకొచ్చి పార్టీకి హాజరయ్యి ఆడ పార్టీని జయప్రదం చేసేదానికి కృషి చేస్తున్నామండి. ఇక్కడ మా బంధువర్గం ఎక్కువగా ఉంది, మా కులస్తులే ఎక్కువగా ఉన్నారు, గాండ కులస్తులు. వాళ్ళందరి సహకారంతో అందరం కలిసి నమ్మకమై పార్టీ కోసం కష్టపడి
పురోభివృద్ధిలోకి తీసుకుపోయేదానికి పార్టీని బలోపేతం చేసేదానికి మేము కృషి చేస్తామండి. మా ఊరి రాజశేఖర రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, పుత్తూరు ఎక్స్ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు, ఆయన కొడుకు కూడా వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామండి. వాళ్ళు పార్టీకి ఎంతో పాటుపడుతున్నారు. అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించాలండి. దాంట్లో రుచికరమైన భోజనం 5 రూపాయలకి అందించి పేదలకి సంతృప్తి పరుస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి ఆకలి బాధలు తెలియకుండా ఎంతో కృషి చేసేది రాష్ట్రం కోసం. ఈ రేయింబొగులు మన లోకేష్ గారు కానీ, నా చంద్రబాబు నాయుడు కానీ చాలా కృషి చేస్తున్నారండి. వాళ్ళకు మా ధన్యవాదాలు. మన యువనాయకుడు లోకేష్ గారు యువకుల పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చినారు. దాంట్లో డిఎస్సి, మెగా డిఎస్సి ఇది అందరికీ కల్పించి అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేట్టుగా ఆయన చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచేదానికి కృషి చేస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ గత 25 ఏళ్ళగా దానికోసమే ప్రకటపడుతున్నామండి. ఆ శ్రమను గుర్తించి మా పార్టీ వాళ్ళు నాకు సింగిల్ విండో డైరెక్టర్గా పోస్ట్ పదవి ఇచ్చినారు. నా కొడుక్కి గ్రామ కమిటీ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఇచ్చారండి. మాకు వాళ్ళు చేసిన సహాయానికి మాకు జీవితాంతం మేము వాళ్ళకి పార్టీకి విజయుని ఉండి ఇంకా కృషి చేస్తామని మన నారా లోకేష్, యువనాయకుడు నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఇచ్చిన దానికి నేను సంతోషిస్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మన కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఇది మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచేదానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారండి. దాంట్లో భాగంగా స్త్రీలకు ఉచిత బస్సు, 3 సిలిండర్లు దీపం పథకం కింద ఇచ్చారు. మళ్ళీ తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన ఇస్తున్నారండి. తర్వాత అన్నమిత్ర పథకం కింద ప్రతి ఒక్క రైతులకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకి 15,000 లెక్కన వాళ్ళ జీవన వృత్తికి ఇస్తున్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై జై నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జై పులివర్తి నారాయణ గారు.